బా నా టెన్షన్లో నేను ఉన్నాను రా. నాకెందుకు గుస్సా తెప్పిస్తారు? ఫోన్ పెట్టే. లాలా పంపిస్తున్నా. లాలా ఎందుకు గుస్సా అవుతావు? రే ఏం చూస్తున్నావు ఇక్కడ? పోయి ఆ పోరాన్ని రెడీ చేయి. ఓకేనా? బాయ్. నమస్తే బాయ్. నమస్తే. ఎవడీడు? ఈడెవడు? మా భాయ్. రే ఎన్నిసార్లు చెప్పాలరా మన ఇలాకాలోకి కొత్త వాళ్ళని తీసుకురావద్దని? అరే భయ్, నేను నీకు కొత్తేమో కానీ గీదందా కాదు. నేను కూడా మస్తు మంది పిల్లల్ని ఎన్నో దేశాలకు అమ్మేసిన. గీ సిటీలా నా కింద ఎంతమంది చైల్డ్ లేబర్సు, ఎంతమంది చైల్డ్ బెగ్గర్స్ ఉన్నారు నీకు తెలుసా? అంత కాందాను ఉన్నోడివి నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? బిజినెస్ పెంచుకోనీకి భయ్. నేరుగా పాయింట్కి వచ్చేస్తా. నా దగ్గర 10 మంది పోరగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ నీకు ఫ్రీగా ఇచ్చేస్తా. కానీ నీ దగ్గరున్న గీ ఒక్క పోరడు మాత్రం నాకు కావాలి. అరే నువ్వేమన్నా పాగలగానివా? ఈ రేటు 2 కోట్లే కదా. 2 కోట్ల కోసం 10 మందిని ఇచ్చేస్తావా? గిదేం బిజినెస్? అరే భయ్, గాళ్ళు పేరుకు మాత్రమే పేపర్లా 2 కోట్లు వేసిర్రు. నిజానికి మనం డిమాండ్ చేయాలి కానీ 10 కోట్లు పైనే వస్తాయి. అయినా గవన్నీ నీకెందుకు? నా ప్లాన్స్ నాకుంటాయిలే కానీ ముందు ఈ పోరడు ఏడున్నాడు చెప్పు. అరే ఇంకెక్కడుంటాడు? ఈ 2 కోట్ల కోసమని టెంప్ట్ అయ్యి వీళ్ళకే అప్పజెప్దామనుకున్నాను. దీని కోసం వేరే వాళ్ళు 5 కోట్లు ఆఫర్ చేసిర్రు. లాస్ట్ మూమెంట్లో రూట్ మార్చి పోరగాన్ని వాళ్ళకే ఇచ్చేసిన. అవునా? ఎవరాళ్ళు? ఏడుంటారు? గవన్నీ నీకెందుకు బాయ్, సేల్ అయిపోయింది అంతే. గప్పుడు ఏమైంది? ఉండు, ఇలా గులగొల అవుతుంది. అస్సలు సేలు ఇప్పుడు స్టార్ట్ అవుతుందిరా. రేయ్, ఎక్స్ట్రా చేశారంటే మీ బాయ్ పుచ్చే పేలిపోద్ది సన్నాసులారా. పడేరా. ఇప్పుడు చెప్పరా, ఆ బాబు ఏడున్నాడు? చెప్పరా. చెప్పరా.
ఏసేంట్రా సండే ఆర్ యు ఓకే కూర్చో. ఐఎమ్ ఓకే. ఆర్య, వాళ్ళు పారిపోయినట్టున్నారు చూడు. రై, నోరు లేని పసిపిల్లలతో వ్యాపారం చేస్తారా? మీరసలు మనుషులా పశువులా? రై, చెప్పరా బాబెక్కడా? చెప్పరా, బాబునెవరికిచ్చావు? చెప్పరా. ఎవరూ తెలియదు సార్. ఫోన్లోనే మాట్లాడారు సార్. ఎవరో హవాలాతో క్యాష్ పంపించారు సార్. మనిషిని కలవకుండానే బాబుని అప్పచెప్పావా? మర్యాదగా నిజం చెప్పు. చెప్పరా. నిజంగా నాకు తెలియదు సార్. అదిగో వాడే సార్, వాడే తీసుకెళ్ళి బాబుని అప్పచెప్పాడు సార్. లేరా. చెప్పరా, బాబునెవరికి అప్పగించావు? సార్ అతని పేరు నాకు తెలియదు సార్. చూడ్డానికి వాడెలా ఉంటాడు? తెల్లగా పొడవుగా ఉంటాడు సార్. సండే, ఆర్య, వాడికి ఫోటో చూపించు. రాయ్, వీడేనా? వీడా? కాదు సార్, వీడా? కాదు సార్, వీడు? కాదు సార్. వయసు ఎంత ఉంటుందో చెప్పరా. 25 నుంచి 30 లోపు ఉంటుంది సార్. కుర్రాడే సార్. వీడా? సార్ వీడే సార్. ఆర్య, ఇదిగో వీడే సార్. మదన్ సార్, కానీ ఇతను అసలు మనిషి కాదు సార్. ఇతను వెనక వేరే ఎవరో ఉన్నారు సార్. వేరే ఎవరోనా? ఎవరో? ఎవరో తెలియదు సార్, కానీ అతను బాబుని మా దగ్గర నుంచి తీసుకుని ఆ మనిషికి అప్పచెప్పాడు సార్. వాళ్ళంతా ఎక్కడుంటారో తెలుసా? రాయ్, సార్ తెలుసు సార్, తెలుసు సార్, తెలుసు సార్. పదరా. చెప్పండి దాదా. నీరజ్, ఎక్కడున్నారు? బాను దగ్గరికి వెళ్తున్నాం దాదా. మీరెక్కడున్నారు? బాబు గురించి ఏమన్నా తెలిసిందా? మాఫియా దగ్గర నుంచి తీసుకెళ్ళింది ఎవరో కాదు నీరజ్, మదన్.
వాట్? మదన? ఎస్ నీరజ్, తనే మీడియేటర్గా ఉండి బాబుని తీసుకెళ్లి వేరే ఎవరో మెయిన్ పర్సన్కి అప్పగించాడు. ఇప్పుడు నేను సండే అక్కడికే వెళ్తున్నా. మీరు మదన్ లొకేషన్ ట్రేస్ చేసి తనని ఫాలో అవ్వండి. ఒకవేళ మేం మిస్ అయినా మీ ద్వారా నేను అక్కడికి రీచ్ అవ్వచ్చు. ఓకే దాదా. నీరజ్, భానుని కూడా మీతో తీసుకురండి. బాయ్. అలాగే దాదా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? హలో మిస్టర్ ఆర్యవర్ధన్, ఏదో అనబోయి ఆగిపోయారేంటి? ఊరుకోరా. అరెరెరెరె, ఏడుస్తున్నా కూడా ఎంత ముద్దుగా ఉన్నావో. నీకోసం ది గ్రేట్ ఆర్యవర్ధన్ ఎంత టెన్షన్ పడుతున్నాడో అని బాధతో ఏడుస్తున్నావా కన్నా? బాబు నీ దగ్గర ఉన్నాడా? ఎస్, 100% రైట్. ఎందుకు తీసుకెళ్ళావు, ఏంటి నీ టార్గెట్ అని క్వశ్చన్స్ మాత్రం అడక్కు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నిన్ను బాధ పెట్టడమే నా లక్ష్యం అని. అందుకే నీ కన్న కొడుకుని తీసుకొచ్చాను. వాట్? కన్న కొడుకా? ఎస్, నీ కన్న కొడుకే. వీడి కోసం నువ్వు కంగారు పడుతూ రోడ్లు పట్టుకుని తిరుగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలవేమో. లిసన్, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ఆ బాబు నేనేం వినదలుచుకోవడం లేదు ఆర్యవర్ధన్. వీడి కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నావు కదా, ఎక్కడెక్కడ తిరుగుతావో, ఎంత దూరం తిరుగుతావో తిరుగు. ఈ ఆట నాకు నచ్చింది. లెట్స్ ఎంజాయ్ ది గేమ్. హలో హలో, నేను చెప్పే ఏమైంది ఆర్య? మిస్అండర్స్టాండ్ జరిగింది సండే. మనకు అన్నోన్ కాల్స్ చేస్తూ బెదిరించే లేడీ ఉంది కదా, అవును. తనే బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది. ఓ మై గాడ్! ఎందుకు? భాను కొడుకుని నా కొడుకు అనుకుంది. ఇది పెద్ద మిస్అండర్స్టాండింగ్ సండే. నన్ను సఫర్ చేయాలని నా కన్న కొడుకు అనుకుని భాను కొడుకుని తీసుకెళ్ళిపోయింది. ఛ! మన వల్లే తనకి ప్రాబ్లం వచ్చింది సండే. త్వరగా పోని. బాబుని సేవ్ చేసి ఎలాగైనా మనం భానుకు అప్పచెప్పాలి. యార్యా యా. ఎంతసేపు రా? కరెక్ట్గా రూట్ చెప్తున్నావా? కరెక్టే సార్, ముందు రైట్. చెత్తనా? దాదా చెప్పండి. నీరజ్, ఎక్కడున్నావు? మదన్ కార్నే ఫాలో అవుతున్నాం దాదా. ఓకే నీరజ్, మేము కూడా రీచ్ అవుతున్నాం. అలాగే దాదా. ఏమంటున్నారు మేడం? ఈ బాబు మీ దగ్గర ఉన్నాడని, పైగా ఆ బాబు తన కొడుకే అని ఆర్యవర్ధన్తో చెప్పేశారా? ఇప్పుడు
ఆ బాబును వెతుక్కుంటూ ఆర్యవర్ధన్ ఖచ్చితంగా వస్తాడు. వస్తాడని నాకు తెలుసు. వాట్? మీరేం ప్లాన్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఆర్యవర్ధన్ని తన ఫ్యామిలీకి దగ్గర చేస్తున్నారా? నో వే. మన అల్టిమేట్ టార్గెట్ ఆర్యవర్ధన్ని సఫర్ చేయడం. అలాంటిది నేనెందుకు తనకి సంతోషాన్ని ఇస్తాను? మరి ఇదంతా దేనికి మేడం? ఆర్యవర్ధన్కి తన శత్రువుని పరిచయం చేయడానికి. రే మదన్, బాబెక్కడా? అడిగేది నిన్నే. బాబెక్కడా? మాట్లాడు. మిస్టర్ మదం, బాబుని తీసుకొచ్చి ఇక్కడే అప్పగించామని మాకు తెలుసు. మర్యాదగా భాను బాబుని తీసుకొచ్చి మాకు అప్పగించు. మదన్, మీకు దండం పెడతాను. నా బాబుని నాకు ఇచ్చేయండి. పసి పిల్లవాడు. తను మీకు ఏం ద్రోహం చేశాడు అని ఇలా చేశారు. ప్లీజ్ నాకు ఇచ్చేయండి, ప్లీజ్. మదన్, ఇంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? రాను రాను రాక్షసుల్లా తయారవుతున్నావు. బాబుని అప్పగిస్తావా లేదా పోలీసులకి ఫోన్ చేయమంటావా? నా ఇంట్లో అడుగు పెట్టే పోలీస్ ఎవడు? నా ఇంట్లో అడుగు పెట్టే పోలీస్ ఎవడు? ఎవరు నువ్వు? ఛాయాదేవి, నీ చిరకాల శత్రువుని. హౌ ఆర్ యు మిస్టర్ ఆర్యవర్ధన్? సారీ, టెన్షన్లో ఉన్న వాళ్ళని ఈ క్వశ్చన్ అడగకూడదేమో. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావు? నీకు నాకు శత్రుత్వం ఏంటి?
మొదటి పరిచయంలోనే అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం దేనికి ఆర్యవర్ధన్? ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పోదాం. ఈ శత్రుత్వం ఒక్క రోజుతో తీరిపోయేది కాదు.